ప్రాంతాల్లో ఇక నాణ్యమైన కరెంట్ అందించనున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కరెంట్ కష్టాలు తీర్చేందుకు 9,000 కోట్లతో ప్రాజెక్టులు స్టార్ట్ చేశామన్నారు. నెల్లూరు రూరల్లో కరెంట్ పనులు కంప్లీట్ చేశామని, 10న కోడూరుపాడులో చంద్రన్న విద్యుత్ వెలుగులు పేరుతో ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు, అంతరాయం లేని కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి, గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల కరెంటు, అంతరాయం లేని కరెంటు, నాణ్యమైన కరెంటు, 3 ఫేజ్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క కరెంటు అభివృద్ధి పనులు, అటు సబ్స్టేషన్లు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం. 10వ తారీఖు ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూరుపాడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం జరుగుతుంది.